కొంతమందికి దక్షిణ ద్వారం అనేది సెట్ అవ్వదు అనేసి అంటారు. అది ఎంతవరకు నిజం? అంటే ఈ ద్వారాల వల్ల కూడా మనుషుల యొక్క అది ఉంటుందంటారా? అంటే కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. అలా ఏముండదండి. ఓకే. ఎవరికైనా ఇప్పుడు నీళ్ళు ఎవరు తాగినా దాహమే తీరుతుంది. అగ్ని ఎవరు ముట్టుకొని కాలుతుంది. నాకు కాలదంటే నీకు కాలుతుంది, నీ పేరున్న వాళ్ళకి అగ్ని కాలుతుంది అంటే నాకు కాలదంటే లేదు. ఇప్పుడు ద్వారాలు అనేది ఇప్పుడు మనం అన్నట్టు మీరు అందరికీ ఒకే రకమైన దాహం ఉంటుంది, వాటర్ తాగితే దాహం తీరుతుంది అని అంటున్నారు. లాజికల్ కరెక్ట్, లాజికల్గా చెప్తున్నారు. కానీ కొంతమంది ఇప్పుడు వాస్తు పండితులే నీ పేరు మీద ఈ ద్వారం కలిసి వస్తుంది, నీ పేరు మీద ఈ ద్వారం కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలా నిజమేం లేదండి. ఓకే. ఇప్పుడు బ్రోచర్ ఉంటుంది, కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు 100% వాస్తు అని చెప్తారు. వాస్తు శాస్త్రమే 100% కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకు ఇప్పుడు మీరు అడిగి ఎంతోమంది అన్నారు కదా, ఒక ఆయన ఇంకో రకంగా చెప్పాడు, ఇంకో రకంగా చెప్పాడు, వేరే వీళ్ళకి ఏకాభిప్రాయం లేదని. ఇదేంటంటే కొత్త ఎమర్జింగ్ అంటే ఎమర్జింగ్ ట్రెండ్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు పూర్వకాలంలో ఇల్లు కట్టేవాళ్ళు ఇంట్లో కిచెన్ కూడా ఉండేది కాదు. కిచెన్ వెనకాల ఎక్కడ ఉండేది, బయట ఉండేది. ఇప్పుడు ఏం చేసి కిచెన్ తిన్నగా లోపలికి వచ్చేసింది. బాత్రూమ్స్ అయితే అసలు ఉండేవే కాదు, ఇప్పుడు వచ్చే బాత్రూమ్స్ వచ్చాయి. నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నారు. అంటే పూర్వం వాస్తు అనేది ఏమి చూసే వాళ్ళు కాదంటారా? ఉన్నాయి రెండే విషయాలు, అదే ఆగ్నేయం వాయువం. ఇవి వేదాల్లో కూడా ఉంది, వాయు అగ్ని అని చెప్పారు కదండి. ఇవే మెయిన్. ఇవి చూసుకుంటే మీకు 100% కరెక్ట్గా అయినా మూలంలోకి వెళ్తే అవే ఉన్నాయి మెయిన్గా, మేజర్గా. వీటిని మరి కరెక్ట్గా చూసుకుంటే ఇవి మనకు శుభాలు అశుభాలు ఇవే ఇస్తాయి ఎక్కువ. అంటే మూలాలు కరెక్ట్గా ఉంటే వాస్తుపరంగా మూలాలు ఇవే మూలాలు. సరే, ఇప్పుడు మీరు ఈ ద్వారాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి అంటున్నారు. మరి ఈ వర్గు వాస్తు అనేది ఎందుకు వచ్చిందంటారు? వర్గాలు అనేది రకరకాల వాస్తు విధానాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పా కదా, ఆదిత్యుని గురించి సూర్యుని గురించి చెప్పాలంటే ఆయనకు 7 గుర్రాలు ఉన్నాయి. కథ రూపకంగా చెప్తారు ఎవరైనా. కథ రూపకంగా ఇతిహాసం నుంచి మనం తీసుకొచ్చి సేమ్ అదే ట్రాన్స్లేషన్ చేస్తే గుర్రాల గురించి వెళ్తాం, కానీ గుర్రం యొక్క లక్షణం, దాని ఎసెన్స్, దాని భావం తీసుకోమాం. గుర్రం ఏంటి? వేగానికి, ప్రయాణానికి చిహ్నం. కాబట్టి అలా చెప్పి 7 గుర్రాలు అంటే 7 రంగులు అని చెప్పాడు. అట్లాగే వర్గులు అనేది ఏదో తీశారు వాళ్ళు, అది పని చేయలేదు, అక్కడే దెబ్బతిన్నారు. వర్గు వాస్తు అనేది అది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, పాత విధానం. అది ఇప్పుడు ఆ పాత విధానం మీకు పెంకుటిల్లో లేకుంటే మండువా ఇల్లు లేకుంటే పాత ఇల్లు కట్టాలంటే అందులోకి వెళ్ళాలి. ఆ విధానం దాన్ని అనుసరించి కట్టాలి. ఇప్పుడు అట్లా కట్టట్లేదు కదా, ఆర్చిసి స్లాబ్ వేసినాం. పాత విధానంలో ఏం చేశాడు, బ్రహ్మస్థానం అని మధ్యలో ఒక పెద్ద బొక్క పెట్టేశాడు అనుకుందాం. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంటుంది, పైన పెట్టగలమా? ఇప్పుడుండేదానికి నవీన విధానానికి కొత్త మెట్లు వస్తున్నాయి. పూర్వంలో మీ ఇంటి పైకి మెట్లే ఉండేవి కాదు. ఇప్పుడు ఏం చేస్తే బాత్రూమ్స్ వచ్చాయి, ఇప్పుడు కొత్తగా లిఫ్ట్ వచ్చాయి. లిఫ్ట్ ఎట్లా పెట్టాలి, ఎక్కడ పెడితే ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ఉదాహరణకి ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన, ఇట్లా మెట్లు ఏదో ఇస్తున్నాడు ఇక్కడ. జనరల్గా లిఫ్ట్ ఏమంటే ఇట్లా ఇస్తున్నాడు ఇక్కడ లిఫ్ట్. ఇది ఏమవుతుంది, తూర్పు తగ్గిన స్థానం అవుతుంది, తూర్పు ఎనర్జీ పోతుంది. తూర్పు ఎనర్జీ పోతే దానికి సంబంధించిన అరిష్టం వస్తుంది. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడతారు, ఇప్పుడు 4 మూలలు అన్నట్టుగా మీరు అపార్ట్మెంట్ కడతారు. ఒక ఈశాన్యంలోనో వాయువులోనో మెట్లు ఉండకూడదు అన్నట్టుగా ఒక మాట మీరు చెప్తున్నారు. అపార్ట్మెంట్లో బాగున్నాయండి మెట్లు, ఓకే, వాళ్ళు మూలకు పెట్టట్లేదు, మధ్యలో నుంచి పెడతారు కదా. అలా పెట్టొచ్చండి, ఏం కాదు, ఇబ్బంది లేదు, అలా పెట్టవచ్చు. కానీ ఈ మూలలకు పెట్టేసరికి మధ్యలో పెడితే ఏమవుతుంది, జనరల్గా సెంటర్లో పెట్టారనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ల్యాండింగ్ ఇచ్చాం మనం, ఇది కూడా దోషం అవుతుంది ఒక రకంగా. ఓకే, పెరిగిన దోషం అవుతుంది, ఇక్కడ రకరకాల దోషం అవుతుంది. మెట్లు అనేది పెద్ద దోషభూయిష్టమైంది అది. ఇప్పుడు ఏదో మెట్లు ఇక్కడ ఇచ్చాం అనుకోండి, కరెక్ట్గా దక్షిణంలో రాకుండా కొంచెం అటు ఇటు జరిపి పెట్టుకోవాలి. అప్పుడు ఇది కరెక్ట్ ఎనర్జీ, సౌత్ ఎనర్జీ అనేది. సౌత్ అంటే చాలామంది భయపడతారు. సౌత్ అనేది ఇప్పుడు సింహద్వారం అనుకోండి, సింహద్వారం సౌత్కు పెద్దగా పెట్టాలి, పెద్దగా సింహంలాగా పెద్దగా ఉండాలి. వెస్ట్కు పెద్దగా పెట్టాలి, నార్త్కు చిన్నగా పెట్టాలి, అత్యంత చిన్నగా నార్త్కు పెట్టాలి, ఈస్ట్కు పర్వాలేదు దీనికంటే కొంచెం తక్కువలో పెట్టాలి. ఎందుకని మీరు అడగాలి. ఎందుకంటే నార్త్ అంటే కుబేరస్థానం, బేరం అంటే శరీరం, కుబేరం అంటే కుచించుకున్న శరీరం, చిన్నగా ఉంటాడు. లాఫింగ్ బూత్ అంటే ఎవరంటే కుబేరుడే అని. మళ్ళీ ఇతిహాసకి వెళ్ళాలి, మళ్ళీ రామాయణానికి వెళ్ళాం. లంక ఉంది, లంక అధిపతి ఎవరు? లంక
రావణాసురుడు. అంతకుముందు ముందు ఎవరు? కుబేరుడు. మ్మ్. కుబేరుడు విశ్వకర్మతోనే కాంచనలంక నిర్మించుకున్నాడు. రావణాసురుడే దాన్ని ఆక్రమించుకున్నాడు. కుబేరుడు తిన్నగా దక్షిణం నుంచి కుబేరుడు తిన్నగా ఉత్తరానికి వచ్చాడు. ఓకే. అంటే ఇందులో మనం ఎసెన్స్ మనం లాక్కోవాలి, గుర్రాల్లాగా కాకుండా విషయాన్ని. అంటే ఎనర్జీ దక్షిణం అనేది డబ్బు అనుకున్నాం. డబ్బు ఫ్లో ఎప్పుడు దక్షిణం నుంచి ఉత్తరం నడక ఉంటే, ఏ ఇల్లుకైనా దక్షిణం ఇల్లుకి ఉత్తరం వైపుగా నడక ఉంటే డబ్బు ఎక్కువ వస్తుంది. ఓకే. అందుకనే అల్మారీ దక్షిణం వైపు పెట్టేసి నైరుతి మూలకు తెచ్చుకునే విధంగా. లేదు, అల్మారీ నాకు అల్మారీ లేదండి. ఒక చిన్న బ్యాగ్ ఉంది, ఎక్కడ పెట్టినా ఏం అవ్వదు. మ్మ్. నైరుతిలో పెడితే ఇప్పుడు నైరుతిలో పెడితే దానికి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. భూమికి ఉండే లక్షణాలు ఉంటాయి. ఓకే. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, వృద్ధి చేసే శక్తి ఉంది. కాబట్టి వృద్ధి అంటే ఆ ప్లేస్లో ఏది పెట్టినా కూడా ఆకర్షితులు అవుతారు. అవునండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, నైరుతిలో చెదారం పెడతారు. బరువు ఉండాలని ఏదో వచ్చి మట్టికు పెట్టారనుకోండి, మట్టే పోగవుతుంది అక్కడ. ఓకే. ఇనుప వస్తువులు పెడితే నీకు ఇనుప వస్తువులే తయారవుతాయి, చెత్త అయితే చెత్తే అవుతుంది. నైరుతి లక్షణం అది, ఆకర్షణ అది. ఓకే. ఆకర్షణ వృద్ధి. చెత్త పెట్టానుకో, చెత్త వృద్ధి చెందుతుంది అక్కడ. వాయువు ఎప్పుడు క్లీన్ పెట్టుకోవాలి. మ్మ్. అర్థమైందండి. ఆగ్నేయం అంటే ఇక లక్ష్మీస్థానం అది. దాన్ని కరెక్ట్గా ఆగ్నేయం వాయువ్యం కరెక్ట్గా చూసుకుంటే 50% మీ వాస్తు సెట్ అవుతుంది. ఎనర్జీ పాయింట్గా చెప్తున్నాను నేను. తెగకుండా, మూత పడకుండా. కొంతమంది ఏం చేస్తారంటే లోరుపులు కడతారు. బాత్రూమ్ వేసాడు ఇక్కడ ఏదో అనుకోండి, బాత్రూమ్ వేసినప్పుడు స్లాబ్ టచ్ మధ్యలో ఒక లోరూపు వేసి దాంట్లో ఏదో సామాన్లు ఏదో పెట్టుకుంటారు. అది అత్యంత ప్రమాదకరం. లోరూపు వేయొద్దు. కొంతమంది నిర్వహణలో చెప్తాం ఇవన్నీ. అటుకులు వేస్తారు కదా మరి. అటుకులు వేయొచ్చు, కానీ లోరు బాత్రూమ్ మీద, అవును, లోరూప్స్ వేస్తారు. మూలకు బాత్రూమ్ వేసాడు, దాని మీద కప్పు వేసాడు, దాని పైన ఏదో సామాన్లు పెట్టాడు, అది ఆగ్నేయ మూత అవుతుంది. వాయువ్యం లేస్తే వాయువ్యం మూత అవుతుంది. అని మ్మ్. వాయువ్యం తెగిన, మూతపడ్డ, వాయువ్యం చెడు లక్షణాలు చూపిస్తుంది. వాయువ్యం మంచిగా ఉంటే ఆగ్నేయ లక్షణాలు చూపిస్తుంది. ఆగ్నేయం అంటే వృద్ధి, లక్ష్మి,